రైట్ నౌ ఎంబీబీఎస్ అనేది ఇండియాలో చదువుకుంటున్న స్టూడెంట్స్ కి రేషియో అనేది చాలా డిఫరెన్షియబుల్ అన్నమాట. సీట్లు 1:1 ఒక సీట్ కి 100 రేషియోలో ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో జార్జియాలో అతి తక్కువ ఫీజులతో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవడం అనేది ఎలా, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? మేడం ఇప్పుడు యాక్చువల్గా బైపీసీ వాళ్ళు జాయిన్ అవ్వడమే డాక్టర్ అనే వాళ్ళ కళ నెరవేర్చుకోవడానికే బైపీసీలో ప్రతి ఒక్క స్టూడెంట్ జాయిన్ అవుతారు. ఇందులో మెజారిటీ సెక్షన్ బైపీసీలో జాయిన్ అయ్యేది అమ్మాయిలు. వాళ్ళకు మెయిన్గా ఎంబీబీఎస్ చదవాలని చెప్పి కోరిక ఉండిద్ది. కాకపోతే మన ఇండియాలో ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే 24 లక్షలు 25 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ ఇండియాలో ఉన్న సీటింగ్ కెపాసిటీ 1,10,000 సీట్లు మాత్రమే మన ఇండియాలో ఉన్నాయి. అందులో మళ్ళీ 50% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, 50% గవర్నమెంట్ కోటా. అంటే ఉన్న సీటింగ్ కెపాసిటీ గవర్నమెంట్లో మన తెలంగాణ, ఆంధ్రాలో ఆర్ ఇండియా లెవెల్లో చూసుకున్నా కూడా వెరీ లిమిటెడ్ సీట్స్ మేడం ఎంబీబీఎస్కి గవర్నమెంట్ సీట్స్. వెన్ కమింగ్ టు మేనేజ్మెంట్ కోటా ప్రతి ఒక్కరు అంత బేర్ చేయలేరు. ఎందుకనంటే మినిమం ఆఫ్ అబౌట్ 75 లక్షలు 80 లక్షల నుంచి స్టార్ట్ చేసి 1,50,00,000 వరకు కూడాను ఫీజులు ఉన్నాయి. అంత ఫీజు పెట్టే పరిస్థితిలో మెజారిటీ సెక్షన్ లేరు మేడం. కానీ ఎంబీబీఎస్ చదవాలనేది కళ. అది ఎలా నెరవేర్చుకోవచ్చు అంటే ఒకటే మేడం, ఎంబీబీఎస్ నిజంగా మంచి యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీలో చదువుకొని స్పెషలైజేషన్తో పాటు కంప్లీట్ చేసుకొని రావాలి అనుకుంటే జార్జియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మేడం.